సాధారణంగా సినిమా యాక్టర్స్ కానీ, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రజలు కూడా ఎలక్షన్స్‌లో వాళ్ళ యొక్క విధేయతను కొన్ని పార్టీలకి చాటుతూ ఉంటాయి. మరి అలాగే మాంగ్లీ అందరికీ తెలిసిన ఒక లంబాడీ సింగర్. మరి రాష్ట్రంలో నంబర్ 1గా నిలిచిన ఈమె పబ్లిక్‌గా జగన్‌కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ మీటింగ్స్‌లో పాల్గొనటమే కాకుండా నేను జగన్ అన్నని సపోర్ట్ చేస్తాను, ఆయనే మాకు కావాలి అని పబ్లిక్‌గా స్టేట్మెంట్ ఇచ్చింది. అలా కొంతమంది ఇస్తారు, తప్పేం లేదు అది. కానీ జగన్ అధికారంలోకి రాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన సమయంలో సాధారణంగా జగన్ పార్టీ కనుక అలా వచ్చుంటే, తెలుగుదేశం కనుక దీంట్లో ఉండుంటే రివర్స్ గేర్లో జగన్ ఏం చేసేవాడు? మాంగ్లీని ఎంతవరకు నొక్కేయాలో అంతవరకు నొక్కేసేవాడు. కానీ చంద్రబాబు చేయలేదు. అది అతనికి ఎతికి ఉన్న తేడా.